Yes, good morning officers. Time for today's current affairs videos. 11th August 2025. So 5 major topics are there. Let's have a quick glance at what are the topics we are going to cover today. First topic, bridging home cover gap, rising climate shocks. So first important topic. Next, India has set an example in lion conservation. Very important for environment. Second topic, study opens window to the brain when emotions first appears. So it's a relation between emotion and the brain part. It's a conglomeration. So try to understand this. Next, what are the new rules on chemically containment sites? We already done a video on this. Please check on that. Next, in a short for quantum computing. Already videos have been done on this. So quantum mission, I have done a small video on it. Complete analysis have been given. So all the concepts associated with everything has been clearly mentioned. You just have to look at the video and concentrate on the points that I have clearly mentioned. So let's move on to the first topic for today. Climate shocks, home cover gap. It's basically an insurance thing, very important. So what is the government doing about it? Slide by slide we'll go, PDFs are provided. You check on the points which I'm underlining and putting star marks. That is the scope where you get a question. So disaster rule, everyone's number is coming up. So basically the article talks about those areas which were not in conflict with respect to earthquakes, tsunamis and all these things. They are also coming into the scope of having an earthquake, tsunami or something like that. So people who thought were safe, ఎవరైతే సేఫ్గా ఉన్నారు అనుకున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు ఈ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్ కానీ సునామీ ఎఫెక్ట్ కానీ ఎనీ న్యాచురల్ డిజాస్టర్ ఎఫెక్ట్ కానీ క్లియర్గా వాళ్ళకు కూడా వర్తించే ఛాన్స్ ఉంది. సో దాని గురించి కవరేజ్ ఎట్లా చేసుకోవాలి, సో దట్ మీ బిల్డింగ్కి ఇన్సూరెన్స్ దొరుకుతుందా, లేకపోతే మీ బిల్డింగ్లో ఉన్న మెటీరియల్స్కి ఇన్సూరెన్స్ దొరుకుతుందా, లేకపోతే బిల్డింగ్ స్ట్రక్చర్కి లేకపోతే లోపల ఉన్న మెటీరియల్స్ కూడా ఇన్సూరెన్స్ దొరుకుతుందా. ఎందుకంటే దీన్ని బట్టి ప్రీమియమ్స్ కూడా పెంచేస్తూ ఉన్నారు, అది కూడా ఒక పాయింట్. సో పీపుల్స్ అఫోర్డబిలిటీ కూడా ఆలోచించుకోవాలి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, సో ఎన్సీఆర్ ట్రెమర్స్ టు అస్సాం ఫ్లడ్స్ అండ్ హిమాచల్ క్లౌడ్ బర్స్ట్స్ జరిగినాయి. మీకు తెలిసింది ఎంత ప్రాణ నష్టం జరిగింది, ప్రాపర్టీ నష్టం జరిగింది, చాలా నష్టాలు జరిగినాయి. సో వాటికి కౌంటర్గా ఎట్లా చేసుకోవాలి. సో దిస్ ఇస్ ద బేసిక్ ఇష్యూ. వాట్ ఈస్ ద ఇష్యూ అంటే ఇది క్లౌడ్ బర్స్ట్స్. ఇప్పుడు దానివల్ల ఏమవుతాయి, ఎర్త్క్వేక్స్, ల్యాండ్ స్లైడ్స్, లైట్నింగ్ స్ట్రైక్స్ కూడా జరుగుతున్నాయి. సో అంటే క్లైమేట్ అనేది ఒక స్టేబుల్ ఫామ్లో లేదు, వెరీ అన్స్టేబుల్ ఫామ్లో ఉంది. అంటే ఏమవుతుంది, ఇట్ బికమ్స్ వెరీ వాలటైల్. దేర్ఫోర్ క్లైమేట్ వాలటాలిటీ, దిస్ విల్ లీడ్ టు క్లైమేట్ వాలటాలిటీ. దానివల్ల ఇండియా రిస్క్ మ్యాప్ ఈజ్ ఇంక్రీజింగ్. సో వాట్ ఇట్ ఫైనలీ మీన్స్, నో ప్లేస్ ఈజ్ ట్రూలీ సేఫ్. ఏ ప్లేస్ కూడా చాలా సేఫ్గా ఏమీ లేదు. సో అందుకే డేంజర్ మెటీరియల్గా తయారవుతుంది. సో ఇప్పుడు లెట్స్ టాక్ అబౌట్ ది ఇన్సూరెన్స్ పార్ట్. ప్రస్తుతానికి ఇండియాలో 55% ఆఫ్ ద ల్యాండ్ ఈజ్ క్వేక్ ప్రోన్, అంటే ఎర్త్క్వేక్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అలాంటి 59% ఉంది. బట్ ఎంతమంది హోమ్ ఇన్సూరెన్స్ కొనుక్కుంటున్నారు, ఓన్లీ 39%. సో దిస్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్. ఎక్కడెక్కడ మనకి డిజాస్టర్ ఎక్కువ జరుగుతున్నాయి, మహారాష్ట్ర 2021లో జరిగింది, కర్ణాటక 2024లో జరిగింది, ఉత్తరాఖండ్లో 2023లో జరిగింది. సో ఇవన్నీ ఏం చేసినాయి, కవరేజ్ ఏది ఇంక్రీజ్ చేయలేదు. సో జనం ఫైనల్గా ప్రాణ నష్టం, ప్రాపర్టీ నష్టం, డబ్బు నష్టం, అన్ని నష్టాలు జరుగుతున్నాయి. సో దీనివల్ల ఏమవుతుంది, ఫైనల్గా ఫైనాన్షియల్ లాస్ అయితే. సో దట్ ఈస్ కాల్డ్ ఫైనాన్షియల్ రూయిన్, ఈ పాయింట్ మాట. సో దిస్ విల్ లీడ్ టు దిస్. ఇఫ్ ఇన్సూరెన్స్ ఈజ్ నాట్ దేర్, దెన్ ఇట్ విల్ లీడ్ టు ఫైనాన్షియల్ రూయిన్. అంటే ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల మీ ఫ్యామిలీస్ డబ్బు నష్టం భయంకరంగా జరుగుతుంది, అలాంగ్ విత్ ప్రాణ నష్టం అండ్ ప్రాపర్టీ నష్టం. సో ది ఓవరాల్ ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ ఇస్ దిస్. సో దీంట్లో మనం దాని మించి ఏం చదువుకోవాలి, సో పాలసీ ఫ్రేమ్వర్క్ మార్చుకోవాలి. పాలసీ జార్గన్, ద సైలెంట్ డీల్ బ్రేకర్. 27% ఫైండ్ ఇట్ హార్డ్ టు కంపేర్ పాలసీస్. ఫస్ట్ ఇండియాలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఇన్సూరెన్స్ పాలసీ ఇచ్చినప్పుడు పాలసీ ఎంత చదువుకోవాలి, ఎక్కడ వరకు చదవాలి, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో చాలా మందికి అర్థం కాదు. సో బికాజ్ ఇట్స్ అ కాంప్లికేటెడ్ లాంగ్వేజ్.
సో ఇఫ్ యూ సీ ఎనీ ఇన్సూరెన్స్ పేపర్స్ దాంట్లో డిస్క్లైమర్స్ పెడతారు. సో ఎంత కవర్ అవుతుంది ఏంటో ఎవరికి తెలియదు. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చి మీకు అమ్మేస్తాడు, కానీ దాంట్లో రియల్గా మీకు వచ్చేది ఎంతో ఎవరికి తెలియదు. సో 27% ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ టు కంపేర్ పాలసీస్. ఫస్ట్ పాయింట్. 23% బిలీవ్ దట్ ఇన్సూరెన్స్ ఇస్ పాయింట్లెస్ అండ్ 18% మధ్యలోంచి వెళ్ళిపోతారు. సో దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ పాయింట్స్ విత్ రెస్పెక్ట్ టు ది ఇన్సూరెన్స్. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇస్ దీస్ ఆర్ ఆల్ ద నెగటివ్ పాయింట్స్. దానివల్ల అర్జెన్సీ అండ్ ట్రస్ట్ రెండు భయంకరంగా తగ్గిపోతాయి. అండ్ మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ ఇండియన్ ఎకానమీ ఇస్ లో అవేర్నెస్ ఆఫ్ ఇన్క్లూజన్స్. ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయో తెలియదు, ఎక్స్క్లూజన్స్ ఏమున్నాయో తెలీదు, ఇన్క్లూజన్స్ ఏమున్నాయో తెలీదు. దానివల్ల ఏమవుతుంది, జనం అసలు ఇన్సూరెన్స్ కొనుక్కోరు. సో నో బయింగ్. సో గవర్నమెంట్ ఏమైనా ఇన్సూరెన్స్ స్కీమ్ క్రియేట్ చేసినా సరే దాన్ని ఎఫెక్టివ్గా వాడుకునే బ్రెయిన్స్ కానీ నాలెడ్జ్ కానీ జనం దగ్గర లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. దట్ ఈస్ అ మేజర్ పాయింట్. సో పాలసీస్ చేసినా సరే కొనేవాళ్ళు, నో బయర్స్. సో ఈవెన్ ఇఫ్ ద పాలసీ ఈస్ దేర్ ఇస్ నో బయింగ్ సెక్షన్. అది ప్రాబ్లం. నెక్స్ట్, లోన్ డ్రివెన్ కవరేజ్, హాఫ్ షీల్డ్ ఇన్ వార్ జోన్. దట్ ఈస్ ద టైటిల్ వీ హ్యావ్ పుట్. సో బ్యాంక్స్ ఏం చేస్తారు బేసికల్గా, దే మ్యాండేట్ అంటే కంపల్సరీ మినిమల్ కవర్ ఫర్ 31% ఆఫ్ బారోవర్స్. మోస్ట్లీ స్ట్రక్చర్ ఓన్లీ, అంటే మీ బిల్డింగ్ కూలిపోతే ఓన్లీ స్ట్రక్చర్కి మాత్రమే పైసలు ఇస్తారు, మిగతా మీరు చూసుకోవాలి. దానివల్ల ఎవరికి పెద్ద ఎంకరేజ్మెంట్ లేదు. సో హౌస్ ఓన్ బిలాంగింగ్స్ అండ్ లివింగ్ లాస్ ఎక్స్పెన్సెస్ ఆర్ ఆఫన్ ఎక్స్క్లూడెడ్. దిస్ ఇస్ వన్ నెగటివ్ పాయింట్. దానివల్ల లోన్ కంప్లయన్స్ లేదు, డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్ లేదు. దిస్ అనదర్ నెగటివ్ పాయింట్. సో ఈవెన్ ఇఫ్ లోన్ డ్రివెన్ కవరేజ్లో ఏమవుతుంది, ఓన్లీ 31% ఈజ్ అంటే 100, మీ ఇల్లు కట్టుకోవడానికి 100 రూపీస్ అయితే ఇంక్లూడింగ్ ద బిల్డింగ్, మీకు వచ్చేది ఓన్లీ 31 రూపీస్. అంటే మిగతా ఉన్న 69 రూపీస్ ఎవరు కట్టాలి, మళ్ళీ మన దాంట్లోంచే కట్టుకోవాలి. సో జనం ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. దిస్ ఈస్ ద మేజర్ ఫ్యాక్ట్. ఓకే, దిస్ వన్ ఈస్ ద మేజర్ పాయింట్. ఇవన్నీ మేజర్ రీజన్స్ ఫర్ వై పీపుల్ ఆర్ నాట్ సో ఇంట్రెస్టెడ్ అండ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ థింగ్స్. నెక్స్ట్, but if you observe, it's $1 billion opportunity with a tech edge. Market projected to grow from $9.57 billion to $18 billion. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏఐ డ్రివెన్ ఆన్బోర్డింగ్ చేసుకుంటే ఇన్స్టెంట్ క్లెయిమ్లు దొరుకుతాయి, ఆటోమేషన్ చేసుకుంటే యాక్సెసిబిలిటీ కూడా ఈజీగా దొరుకుతుంది. రైజింగ్ డిజాస్టర్ లాసెస్ మేక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్ వెరీ వెరీ క్రిటికల్. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ general solutions which can be given. So these are all the general solutions, but not specific solutions. So market ఇంత పెరగాలి అనుకుంటున్నారు, ఏఐ డ్రివెన్ ఆన్బోర్డింగ్ చేయొచ్చు, క్లెయిమ్ ఇన్స్టెంట్గా వస్తాయి, ఆటోమేషన్ చేసుకోవాలి, ఆటోమేషన్ చేసుకుంటే యాక్సెసిబిలిటీ పెరుగుతుంది. రైజింగ్ డిజాస్టర్ లాసెస్ విత్ అవేర్నెస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. విత్ క్యాంపెయిన్స్ అండ్ ట్రస్ట్ బిల్డింగ్ ఎఫర్ట్స్ కూడా పెట్టుకుంటే మనకి ఇన్సూరెన్స్, ఈ హోమ్ కవరేజ్ ఎస్పెషల్లీ ఇన్ డిజాస్టర్స్ అనేది పెరుగుతుంది. It's a very very important thing because the whole world is running on insurance. So Indian people also should run on the insurance companies. That's the whole game. Yeah. The next important topic for today is about lion conservation. So let's see what are the major points that we have to catch. Peddega em undadu, 2-3 points are very important. Remaining is all dynamics only. So Asiatic lion population, lions in Gujarat rose to 891 from 600, from 674. So this is the most important point. So tracking 1889 in start chesaru. Last wild sightings outside Gir. India shows close bond with nature and wildlife. That is the whole impact of it. So addressing climate challenges etla cheskolo. Minister flagged threats from heavy rain and cyclones. This is one negative point we have. So we'll put it in red. Challenges ento okkari negative lo pedadam. Challenges, heavy rain and cyclones. And దీంతో ఏం చేయాలంటే మనము మన డిజాస్టర్ రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుకోవాలి, CDRI అంటారు. And international solar alliance as global responses should be given to all these things. So how do you address this? So addressing point. So these are major points. అయితే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ అండ్ లీడర్షిప్ ఇనిషియేటివ్స్. మన గవర్నమెంట్ ఏం చేసింది? భూపేందర్ యాదవ్ ఇంక్రీజ్ రిఫ్లెక్ట్స్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ నేచర్. వెరీ గుడ్ పాయింట్. PM Modi's 2024 resolution to boost Gujarat lion population developed Bardha Sanctuary. Very very important. As a new habitat, ఇది మేజర్ పాయింట్ ఇక్కడ. Bardha Sanctuary. 189 crore eco development projects have been cleared. ఇవి లాంచ్ చేశారు.
సో లైక్ ఎట్ బార్దా, సో బార్దా దగ్గర ఇది పాయింట్స్, న్యూ సఫారీ పార్క్ ఒకటి, ఇంటర్ప్రిటేషన్ సెంటర్ ఒకటి అండ్ బ్రీడింగ్ సెంటర్. సో దీస్ ఆర్ ద 3 things they are planning for improving the lion share. సో ఇంకేం వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ అచీవ్మెంట్స్ ఏమైనా ఒకసారి చూద్దాం. ఏషియాటిక్ లయన్స్ ఫౌండ్ ఓన్లీ ఇన్ ఇండియా, గిర్ అండ్ గుజరాత్, దట్ ఈస్ గిర్ ఇన్ గుజరాత్, 100% క్రెడిట్ ఫర్ their survival. నెక్స్ట్ మాల్ధారీ కమ్యూనిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. మాల్ధారీ కమ్యూనిటీ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కోఎగ్జిస్టెన్స్ కి ఇది ఎగ్జాంపుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. Observation model for wildlife conservations, and this should be spread to other states also. Next, tiger reserve చూద్దాం. 47 to 58 కి వెళ్ళిపోయింది డైరెక్ట్ గా అండర్ PM Modi, పోస్ట్ 70% of the global tiger population, which is a very good point. Snow leopards, population of India stands at 714, conservation is going on very beautifully. Next, African cheetahs, successfully reintroduced under cheetah program. This is also very important points. So ఇది all success ఇది. ఇవి కాకుండా అదర్ స్పీషీస్ ప్రొడక్షన్, ప్రాజెక్ట్ లయన్, ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్, ప్రాజెక్ట్ డాల్ఫిన్, ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అదర్ ప్రాజెక్ట్స్ ఆన్ విచ్ వీఆర్ వర్కింగ్ అండ్ వీఆర్ ట్రైంగ్ టు లింక్ హ్యూమన్ యాజ్ వెల్ యాజ్ వైల్డ్ లైఫ్. అది కాకుండా జాగ్వార్ అండ్ పూమా ఫౌండ్ ఇన్ లాటిన్ అమెరికా, దాన్ని కూడా మనం చేస్తున్నాము. పార్ట్ ఆఫ్ ఇండియాస్ పుష్ ఫర్ గ్లోబల్ బిగ్ క్యాట్ కోఆపరేషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ది ఇంటర్నేషనల్. సో ఇవి మనం చేసేది అదర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ప్రాజెక్ట్స్ అలాంగ్ విత్ ది ఏషియాటిక్ లయన్స్. Another important science and technology, very very important topic is study opens window for brain when emotion appears first. So SNT ki chala important. So essay rounds din mida. So keeping that in mind, for Stanford University vallu brain wide activity ni map cheyadam jarigindi. Ekkada correct emotions when it does it start, emotion starting point మాట. Basically గా emotion starting point ఎక్కడ అనేది చూస్తుంది బేసికల్గా. సో దానికి ఎయిర్ పఫ్ తీసుకుని ఇట్లా ప్రెస్ చేయడం మొదలెట్టారు. అప్పుడు అయినప్పుడు కళ్ళు బ్లింక్ అవ్వడం మొదలెట్టినాయి. సో దట్ ఇస్ ద ఫస్ట్ వన్, ఎయిర్ పఫ్డ్ ఐ ఎస్ఏ టు ట్రిగర్ అండ్ మెజర్ ద బ్రెయిన్ రెస్పాన్సెస్. ఎస్ఏ ఇస్ నథింగ్ బట్ ఎనలిటికల్ టెస్ట్ ప్రొసీజర్. ఎస్ఏ అంటే ఓకే, వర్కింగ్ ఏం చేశారు దాంట్లో, ఎయిర్ పఫ్ 60 milliseconds వరకు కొట్టారు. దానివల్ల షార్ట్ గ్యాప్స్ వర్ కాస్ట్, రిఫ్లెక్సివ్ బ్లింకింగ్ ఆఫ్ ఐస్, అండ్ దాని తర్వాత స్లోవర్ ఎమోషనల్ ప్రాసెసింగ్ సిగ్నల్స్. అది జనరేట్ అయింది. దట్స్ ద ప్రూఫ్ మాట. సో బ్రెయిన్ ప్యాటర్న్స్ ఏం చూపెట్టాయి, వాట్ డిడ్ ఇట్ షో? ఇట్ షోడ్ ర్యాపిడ్ అలర్ట్ బర్స్ట్, దెన్ పర్సిస్టెంట్ ఎమోషనల్ సిగ్నల్ ఫర్ మిలీసెకండ్స్. ఇది వాళ్ళు చేసిన ఎక్స్పెరిమెంట్. దాంట్లో వాట్ ఈస్ ద హోల్ పాయింట్? రిఫ్లెక్స్ అండ్ ఎమోషన్ చూసుకుంటే కెటమైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కెటమైన్ ఇస్ అ మెడికేషన్ విచ్ ఇస్ యూస్డ్ యాజ్ అన్ అనస్థెటిక్ అండ్ యాంటీడిప్రెసెంట్. సో దట్ ఈస్ అడ్వాంటేజ్. సో దీంట్లో 2 ఫేజులు కనపడ్డాయి వాళ్ళకి. ఒకటేమో రిఫ్లెక్స్ వాజ్ అన్చేంజ్డ్, రిఫ్లెక్స్ ఏం చేంజ్ కాలేదు. ఎమోషనల్ రెస్పాన్స్ ఆల్టర్డ్, ఎమోషనల్ రెస్పాన్స్ మాత్రం చేంజ్ అయింది. దానివల్ల కన్ఫర్మ్డ్ డిఫరెంట్ బ్రెయిన్ సర్క్యూట్స్, కళ్ళకి ఎమోషన్కి డిఫరెంట్ బ్రెయిన్ సర్క్యూట్స్ త్రూ న్యూరాన్స్ ఉన్నాయని పక్కా చేశారన్నమాట. సో బ్రెయిన్ సర్క్యూట్స్ బేసికల్గా ద బ్రెయిన్ సర్క్యూట్స్ ఫర్ రిఫ్లెక్సివ్ అండ్ ఎమోషన్ స్టేజెస్ ఆర్ డిఫరెంట్. సో బ్రెయిన్ సర్క్యూట్ ఫర్ రిఫ్లెక్స్ యాజ్ వెల్ యాజ్ ఎమోషన్స్, they turned out to be different circuits. So this has been confirmed from this experiment. So reflex actions ki emotional daniki 2 different circuits ఉన్నాయి బాడీలో అని కనుక్కోవడం జరిగింది ఫ్రమ్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ. ఇది ఎందుకు ఇంపార్టెంట్? బేసికలీ చాలా మంది ఈ డేంజరస్ డిసీజ్తో వర్కౌట్ అవుతారు, ఎస్పెషల్లీ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. వీళ్ళందరికీ యూజువల్లీ మిలిటరీ, ఆర్మీ, నేవీ వాళ్ళకి ఆఫ్టర్ ద వార్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ చాలా PTSD ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది కాకుండా OCD, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్కి ఇది ఒక కొత్త ప్లాట్ఫామ్ అయితే టు సాల్వ్ దోస్ ప్రాబ్లమ్స్ ఆఫ్ PTSD యాజ్ వెల్ యాజ్ OCD. ఈ రెండుని సాల్వ్ చేయడానికి, అండ్ ఈ రెండు కూడా బేసిక్గా ఫైనల్గా డిప్రెషన్ రీడ్ చేస్తుంది. సో డిప్రెషన్ని కౌంటర్ చేయడానికి దిస్ ఎక్స్పెరిమెంట్ షోస్ దట్ దీస్ బ్రెయిన్ సర్క్యూట్స్ని కనుక మనం ట్యాకిల్ చేయగలిగితే దెన్ PTSD విల్ నాట్ బి అ ప్రాబ్లమ్, OCD ఆల్సో విల్ నాట్ బి అ ప్రాబ్లమ్. సో ఈ టైమింగ్ని అండర్స్టాండ్ చేసుకోవాలి. టార్గెట్ ట్రీట్మెంట్స్ టు ఇంటరప్ట్ హార్మ్ఫుల్ ఎమోషనల్ లూప్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం టార్గెట్ చేసి సర్క్యూట్లో ఉన్న మిస్టేక్స్ ఏవైతే ఉంటాయి విత్ రెస్పెక్ట్ న్యాచురల్లీ ప్రొడ్యూస్డ్ అయినా సరే, బికాస్ ఆఫ్ వార్ జోన్స్ అయినా సరే, ఎవరైనా లాస్ ఆఫ్ లైఫ్ అయినప్పుడు కూడా అలాంటి డేంజరస్ సిచ్యువేషన్స్ వస్తాయి. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ దే హ్యావ్ మెజర్డ్ దిస్. సో వైడర్ ఇంపాక్ట్ ఏమవుతుందంటే ప్రిసైజ్ బ్రెయిన్ యాక్టివిటీ, ప్రిసైజ్, దిస్ ద మేజర్ పాయింట్.
సో పర్ఫెక్ట్ ఏ పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి తీసుకురావాలో పర్ఫెక్ట్ నోడ్ పాయింట్. దానివల్ల ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని హార్ట్ బీట్, లంగ్స్ బీట్, మూమెంట్, పారాలసిస్ ఇట్లాంటివి కూడా మనం PTSD అండ్ OCD ప్రాబ్లమ్స్ చూస్తాం. సో అలాంటివి జరగకుండా కాపాడుకోవడానికి పనికొస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒక్కసారి ఆ నోడల్ పాయింట్ కనుక్కుంటే కొత్త థెరపీస్కి మనకి ఒక రూట్ దొరుకుతుంది, బ్రెయిన్ ఎమోషన్ రీసెర్చ్ మీద మంచిగా జరుగుతుంది. అండ్ ఫైనలీ సైకియాట్రిక్ డిజార్డర్ మేనేజ్మెంట్స్ ఏమైనా ఉంటే ఈ సైకియాట్రిక్ డిజార్డర్స్ మేనేజ్మెంట్ అన్నిటికీ ఇది ఒక పెద్ద ఫ్యూచర్ సొల్యూషన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో దీనివల్ల ఒక కొత్త ఇండస్ట్రీ కూడా మనం డెవలప్ చేసుకోవచ్చు. సో ఇండియా షుడ్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. ఎందుకంటే కరెంట్లీ మెడికల్ స్ట్రీమ్లో ఇండియాకు ఉన్నంత పేరు దేనికి లేదు కాబట్టి ఇది ఒక కొత్త ఇండస్ట్రీగా తయారై ఇండియాకి ఎకనామికల్గా, సోషల్గా, పొలిటికల్గా అండ్ మెంటల్గా చాలా చాలా అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఇన్ ద న్యూస్ పేపర్ వాస్ కెమికల్లీ కంటైన్డ్ సైట్స్. దాని గురించి ఆల్రెడీ ఒక చిన్న వీడియో చేశాను, జస్ట్ హావ్ చెక్ ఆన్ ఇట్. సో కొత్త రూల్స్ ఏంటి? ఈరోజు హైలైట్ పాయింట్స్ ఆర్ వాట్ ఆర్ ద న్యూ రూల్స్ ఇన్ దిస్. న్యూ రూల్స్ ప్రకారంగా లీగల్ ఫ్రేమ్వర్క్ ఆబ్జెక్టివ్ ఏంటో చూద్దాం. అండర్ ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ కంటైన్మెంట్ సైట్స్ రూల్స్ 2025 ఏం చెప్తారు వాళ్ళు? వాట్ ఇట్ సేస్ ఇస్ క్రియేట్స్ అ స్ట్రక్చర్డ్ లీగల్ మెకానిజం ఫర్ ఐడెంటిఫికేషన్, అసెస్మెంట్ అండ్ రెమిడియేషన్ ఆఫ్ కెమికలీ కంటైన్డ్ సైట్స్ అక్రాస్ ఇండియా. సో దిస్ ఇస్ ద మేజర్ యాక్ట్, ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యాక్ట్ ప్రకారంగా ప్రతి సెంట్రల్ యాక్ట్ కాబట్టి స్టేట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో ఒక నేషన్ వైడ్ యూనిఫార్మిటీ పెరుగుతుంది. దట్ ఈస్ అ మేజర్ పాయింట్ ఇన్ టాక్లింగ్ హ్యాజర్డస్ కంటైన్మెంట్ థ్రెట్స్. దట్ ఈస్ ఎ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్. ఓకే, సో బేసికల్గా ఈ లీగల్ ఫ్రేమ్వర్క్. సో అసలు ఫస్ట్ కంటైన్మెంట్ సైట్స్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకోవాలి. డెఫినేషన్ ఏంటో చూద్దాము. హ్యాజర్డస్ అండ్ అదర్ వేస్ట్ వర్ హిస్టారికలీ డంప్డ్ includes, for example, natural landfills, dumping zones కింద అవ్వడం, వేస్ట్ స్టోరేజ్ సైట్స్, స్పిల్ సైట్స్ అండ్ కెమికలీ వేస్ట్ హ్యాండ్లింగ్ ఏరియాస్. ఇవన్నీ కూడా ఆల్ దీస్ సైట్స్ బికమ్ కంటైన్మెంట్ సైట్స్ మాట. ఆల్ దీస్ సైట్స్ విల్ బికమ్ కంటైన్మెంట్ సైట్స్. సో ఇది ఎవరు ఐడెంటిఫై చేస్తారు? హూ ఐడెంటిఫైస్ దట్? సో దిస్ ద హూ పార్ట్. హూ ఐడెంటిఫైస్? సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ గైడ్ లైన్స్ కింద 103 sites were marked and cleanup was only 7 ఒకటే జరిగింది. సో out of 130 sites only 7 were cleaned up. సో దీనివల్ల prioritization of cleanup is in high risk areas affecting public health and environment. సో ఫైనల్గా ఎన్వైర్న్మెంట్, హెల్త్ రెండు దెబ్బతింటాయి కాబట్టి దీనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి అకార్డింగ్ టు దీస్ రూల్స్. సో దీనివల్ల ఏమవుతుంది? అసెస్మెంట్ ఎట్లా చేస్తారు, రిపోర్టింగ్ ఎట్లా చేస్తారు? District administrations to submit half yearly suspected containment sites and that should be provided, the reports must be submitted within 90 days. తర్వాత 3-month detailed survey చేయడం జరుగుతుంది. అండ్ ఫైనల్గా దే ఫౌండ్ అవుట్ దట్ కెమికల్ లెవెల్స్ 189 కెమికల్స్ అండర్ 2016 రూల్స్ ఇవి ఏ ఉన్నా సరే ప్రిలిమినరీ అసెస్మెంట్లో ఇవి ఐడెంటిఫై చేయాలి. సో దిస్ ద మేజర్ పాయింట్. ఇన్స్టిట్యూషనల్ సిస్టమ్ని వాడుకుంటే ఫర్ టైమ్లీ డిటెక్షన్ అండ్ సైంటిఫిక్ ఎవాల్యుయేషన్ చేసుకుంటే కంటైన్మెంట్ లెవెల్స్ని మనం కంటైన్ చేయొచ్చు. దట్ ఈస్ ద హోల్ పాయింట్. So that is how assessment and reporting is done. Next, remediation and liability. Liability eppudu kuda polluter pays. That is a major point. So safe level exceedance leads to publicizing site restrictions and plan remediation. State boards have 90 days to find the responsible persons to bear the costs. So this is nothing but the polluter or the dumper. Evaraithe dump chestunaro they should pay. Our clause kinda this works out very well. సో అపార్ట్ ఫ్రమ్ దట్ కొంచెం సెంటర్ స్టేట్ కూడా ఎక్స్పెన్సెస్ మెజర్ చేసుకోవాలి. స్ట్రెంథెన్స్ పొల్యూటర్ పేస్ ప్రిన్సిపల్ అండ్ ప్రివెంట్స్ ఇండెఫినెట్ నెగ్లెక్ట్ ఆఫ్ కంటామినేటెడ్ ఏరియాస్. ఇలా చేయడం వల్ల బెటర్గా ఉంటుంది. పొల్యూటర్ మీద ఓవరాల్ బ్లేమ్ వేయాల్సి వస్తుంది బికాస్ దోస్ ఆర్ ద పీపుల్ హూ పొల్యూటెడ్. సో ఎగ్జామ్షన్స్ అండ్ గ్యాప్స్ అండ్ రూల్స్ ఎక్కడ ఉన్నాయి? రేడియో యాక్టివ్ వేస్ట్ మీద ఎగ్జామ్షన్స్, మైనింగ్ వేస్ట్ మీద, ఆయిల్ పొల్యూషన్స్, డంప్ సైట్ సాలిడ్ వేస్ట్ కవర్డ్ అండర్ సపరేట్ లాస్ కింద ఇవ్వడం జరిగింది, నాట్ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాక్ట్. సో మేజర్ ఒమిషన్ ఏంటి? విచ్ ఇస్ నెగటివ్. నో డిఫైన్డ్ టైమ్ లైన్, ఇది మేజర్ ప్రాబ్లం. టైమ్ లైన్ లేకపోతే పొల్యూటర్ ఏం చేస్తాడు? హీ విల్ టేక్ హిజ్ ఓన్ స్వీట్ టైమ్ టు పే ఫర్ ద డ్యామేజెస్. సో ద మేజర్ ప్రాబ్లమ్ ఇస్ నో డిఫైన్డ్ టైమ్ లైన్ ఫర్ రిస్టోరింగ్ ఐడెంటిఫైడ్, అదొకటి. అండ్ ఈ టైమ్ లైన్ లోపల దానికి రెమిడియేషన్ ఇవ్వాలి, దానికి సొల్యూషన్ ఇవ్వాలని ఏం లేదు. సో రెండు కూడా ఫైనల్గా దోస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ద పొల్యూటర్, ఓకే, నాట్ ద విక్టిమ్. సో దిస్ ఇస్ ద మేజర్ ప్రాబ్లమ్. దానివల్ల రెమిడియేషన్ డిలే అవుతుంది. ఐడెంటిఫికేషన్ చేసినా
contamination identify chesna, this will be the major point. So because of no timeline, what happens is everyone will take their own sweet time to get the polluter to pay. దాని వల్ల ఏమవుతుంది, ఎవరు పట్టించుకోవడం మానేస్తారు. That is what happens. Next very important topic for today is about quantum computing, AI as well as qubits. In a short of quantum computing, AI shepherds qubits with lasers. So this is a topic. దీని మీద already ఒక video చేశాను, please check out. So the video's name is Quantum Mission check on the video in the channel. So full everything has been clearly mentioned. Sriram Sayas Hyderabad channel lo, if you go and type quantum mission, full details are given about what is quantum, what is qubits, how it affects, what are the different stages and all that. So just for revision sake, I have provided this. So let's have a quick glance at what are the major points of this. Qubit ante enti, quantum bit can be multiple states at once. Already చెప్పడం జరిగింది. Qubit stages లో మామూలుగా ఒక బిట్ అంటే మీకు తెలిసిందే, ఇట్స్ ఎన్ ఎలక్ట్రానిక్ వోల్టేజ్. సో మామూలు కంప్యూటర్ సిస్టమ్స్లో ప్లస్ 0 volts 5 volts, దాన్ని 0 and 1 కూడా చెప్తారు బైనరీ బిట్స్లో. సో +5 0 volts. అది కాకుండా 0 and 1 స్టేట్ కాకుండా యూ ఆల్సో హ్యావ్ 0 and 1 స్టేట్, 0 or 1 or 0 and 1. So that extra states gives us more data, more energy, and AI requires a lot of energy. So ఈ స్టేట్లో ఆ ఎనర్జీని మనము గ్యాప్ ఇన్ ఫిల్ ఇన్ చేయొచ్చు, దానివల్ల ఎనర్జీని బాగా తక్కువ తీసుకురావచ్చు. సో దానికి వాడే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ క్యూబిట్. సో మల్టిపుల్ స్టేజెస్ ఉంటాయి, మల్టిపుల్ స్టేట్స్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ న్యూట్రల్ atom with no net charge, stable for qubits. Next, this is the most important point, rubidium, which is a rare earth metal, laser coolable atom, ideal for quantum traps. So this is a major point of it. So this is an advantage of using rubidium. Next, optical tweezers ante enti, laser beams that move atoms, those are called tweezers. Next, hologram, light pattern controlling many tweezers. ఈ tweezers ని కంట్రోల్ చేయడానికి ఏం చేస్తున్నారు, హోలోగ్రామ్స్ వాడుతున్నారు. హంగేరియన్ అల్గోరిథం ఫైండ్స్ ద బెస్ట్ మ్యాచ్ విత్ మినిమం మూమెంట్. ఆటమ్ స్టేబుల్గా ఉండి ఎక్కువ తక్కువ మూమెంట్ లేకుండా స్టెబిలిటీ గురించి వాడేది హంగేరియన్ అల్గోరిథం. సిఎన్ఎన్ కాన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, ఏఐ మోడల్ ఫర్ జనరేటింగ్ ప్రిసైజ్ హోలోగ్రామ్స్ని క్రియేట్ చేయడానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ డిఫెక్ట్ ఫ్రీ అరే అంటే ఆటమ్ గ్రిడ్ విత్ నో మిస్సింగ్ స్పాట్స్. సో దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ టు అండర్స్టాండ్ దట్ ఆర్టికల్. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. దాని బేస్ మీద ఆర్టికల్ అనాలిసిస్ ఏంటో క్విక్గా చూద్దాం. సో ఫస్ట్ ఇస్ చైనా, ఇది చేసిన చైనా వాళ్ళు ఏఐ కంట్రోల్డ్ లేజర్ హోలోగ్రామ్స్ అసెంబుల్ లార్జ్. క్వాంటమ్ కంప్యూటింగ్ చాలా ఇంపార్టెంట్. న్యూట్రల్ ఆటమ్ క్యూబిట్స్, రుబిడియం ఆటమ్స్ ఆర్ ట్రాప్డ్ బై ఆప్టికల్ ట్వీజర్స్. దానివల్ల ఒక స్టేబుల్ స్కేలబుల్ సిమ్యులేషన్స్ చేయడం కుదురుతుంది. ఏఐని వాడి ప్రెసిషన్ యూజింగ్ హంగేరియన్ అల్గోరిథం ఆటమ్ మూవ్మెంట్ని ఆప్టిమైజ్ చేస్తుంది టు అవాయిడ్ కొలిజన్స్ అండ్ మినిమైజ్ డిస్టెన్స్. దీస్ ఆర్ ద అడ్వాంటేజెస్. ఫాస్ట్ అండ్ ఫ్రీ ఎర్రర్, 20 step micro movements prevent heating or loss. 60 milliseconds defect removal, same speed for 1K to 10K atoms. 1000 to 10,000 atoms ki stability without collision cheste దానివల్ల ఏమవుతుందంటే యూజింగ్ ఏఐ ప్రెసిషన్ సిమ్యులేషన్స్ పనికొస్తుంది. అండ్ దానివల్ల క్వాంటమ్ కంప్యూటింగ్ బికమ్స్ వెరీ వెరీ ఈజీ యూజింగ్ క్యూబిట్స్. దానివల్ల ఒక స్కేలబుల్ ఫ్యూచర్ 2D arrays of 2024 atoms assembled flawlessly boost complex quantum operations కి చాలా చాలా పనికొస్తుంది. So overall, what is the advantage of the article? Calculations. And major it is looking for stable environment, stability. దీన్ని వాడుకుని they took out this breakthrough. So ఇది మనం అర్థం చేసుకోవాల్సిన మేజర్ పాయింట్స్. మనకి యూపీఎస్సీకి పనికొచ్చి ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే it will be very very easy for you to understand everything. So these are the major topics covered on 11th August 2025. So have a glance at it, understand. నేను స్టార్ పెట్టినవి అండర్లైన్ చేసినవి జాగ్రత్తగా పెట్టుకోండి. That will be very very useful to you. So that's all for today. Shamanth Padikonda signing off. Bye bye.